హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మనం ఒక సింపుల్ రెసిపీ చూద్దాము. బొరుగుల మిక్చర్. సింపుల్గా టేస్టీగా బొరుగుల మిక్చర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బొరుగుల మిక్చరు. ఆయిల్ కాగిన తర్వాత ఒక గుప్పెడు వేరుశనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే మనం బొరుగుల మిక్చర్ తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు, పెద్ద హైరాన్ ఏం పడిపోవలేదు. ఈ వేరుశనగపప్పు వేగింది. ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి. సన్న సెగ మీద వేరుశనగపప్పు దోరగా వేయించుకొని కరివేపాకు కూడా వేసి కాసేపు వేగనివ్వాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బొరుగుల మిక్చరు. ఇలా వేగిన తర్వాత మనకి ఎన్ని బొరుగులు కావాలో అన్ని బొరుగులు వేసేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీ బొరుగుల మిక్చర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది బొరుగుల మిక్చరు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్గా భలే బాగుంటుంది బొరుగుల మిక్చరు. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సన్న సెగ మీద ఈ బొరుగులు కూడా మాడిపోకుండా కాసేపు ఫ్రై చేసుకొని స్టవ్ మీద నుంచి దించి ఒక 5-6 వెల్లుల్లి రేఖలు కచ్చాపచ్చా దంచి వేసేయాలి. తర్వాత రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేయకూడదు, బొరుగుల్లో ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పే సరిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ కారము బొరుగులకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేయాలి. వేడి మీదే వేసేసి కలిపేస్తే ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి పట్టేసుకుంటుంది బొరుగులకి. కారం, వెల్లుల్లిపై ఫ్లేవరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బొరుగుల మిక్చరు. ఇప్పుడైతే ఇది రెడీ అయింది. సూపర్గా ఉంటుంది. సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, బొరుగుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడే బొరుగుల మిక్చర్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంతో బాగుంటుంది బొరుగుల మిక్చరు. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.